నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన రష్యాలో రెండో కృష్ణుడు ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. ఇక కాళ్ళబేరానికి దిగటమే మంచిదనుకున్న మురళి చిరునవ్వు పులుముకుని, మందు కొడితే రైట్ సైడ్కే వెళ్తాము, మందు లేకనే రాంగ్ సైడు, మందు కోసం బారుకు బయలుదేరాం, దారిలో ఈ దుస్సంఘటన జరిగిపోయింది, సారీ అన్నాడు. మురారి కూడా పరిస్థితి గ్రహించి సర్దుకున్నాడు. గౌరవనీయులమైన మనకు పోలీస్ స్టేషన్లు ఎందుకు? మీకు తగిలింది చిన్న దెబ్బే కదా, నొప్పి పోవాలంటే ఒళ్ళు తిమ్మిరెక్కితే చాలు, అందుకని పోలీస్ స్టేషన్కి వద్దు, పింక్ స్టార్ బారుకు పోదాం అన్నాడు. అవతల శాల్తీ కూడా సలహా నచ్చినట్టుంది. ఇంకా మరి వాదించకుండా, సరే పదండి, బైదివే నా పేరు మోహన్ కృష్ణ, వృత్తిరీత్యా డాక్టర్ని, ప్రవృత్తి రీత్యా గేయ రచయితను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. పరిచయాలు కరచాలనాలు పూర్తయ్యాయి. యాక్సిడెంట్ జరిగాక పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అవతల శాల్తీని బుట్టలో పెట్టి బారుకు తీసుకుపోతున్నందుకు ఎంతో సంతోషించాడు మురళి ఆ క్షణంలో. అయితే గంట తర్వాత తన ఊహ తప్పని తెలిసింది. డబుల్ స్కాచ్ విత్ సోడా ఆర్డర్లు 3 ట్రిప్పులు పూర్తయిన తర్వాత తాము కేవలం బీరుతోటే సంతృప్తి చెందవలసి వచ్చిన తరుణంలో ఇంకా చికెన్ 65, మటన్ 75, ఎగ్ 85, ఫిష్ 95 అంటూ మోహన్ ఏవేవో ఆర్డర్లు ఇస్తూ ఉంటే కుక్కిన పేనుల్లా ఊరికి ఒక తప్పింది కాదు మిత్రులిద్దరికీ. కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ అండ్ కాజు అనే పదార్థం తింటూ తాగుతూ ఉంటే సర్వర్ తెచ్చిన బిల్లు చూసి బారుకు రావటం కంటే పోలీస్ స్టేషన్కి అటేపోయి పోలీసుల వల్ల పీడించబడి ఉంటే ఇంతకంటే హాయిగా న్యాయంగా ఉండేదనిపించింది స్నేహితులిద్దరికీ. బిల్లు 582 రూపాయలైతే 600 రూపాయల నోట్లు ప్లేట్లో పడేసి మిగిలిన 18 టిప్పుగా మోహన్ సలహాపై వదిలిపెట్టి బార్లో నుంచి బయటపడ్డారు. 6 వారాల క్రితం వాళ్ళ పుష్పించిన స్నేహం వెంటనే కాయలు కాసింది. 3 బీరుకాయలు 6 గ్లాసుల కింద దినదిన ప్రవర్ధమానమైపోయింది వారి స్నేహం. మోహన్ సహాయం చేసే తత్వం కలవాడని వారికి అర్థమైంది. తన పరపతిని ఉపయోగించి ఇద్దరికి కొన్ని సహాయాలు అందించాడు మోహన్. ఇంతలోనే ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ద్వారా సోవియట్ రష్యాలో శాంతి పర్యటనకు గాను వ్యాపారవేత్తగా మురారి, విద్యావేత్తగా మురళి, వైద్య వృత్తిలో నిపుణుడిగా మోహన్, ఈ ముగ్గురిని ఎంపిక చేయటం జరిగింది. ముగ్గురు 25-30 సంవత్సరాల మధ్య వయసు వాళ్లే. మురారికి మురళికి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. మోహన్ వివాహ సంగతి వారిద్దరికీ తెలీదు. ఎన్నిసార్లు అడిగినా తమాషాగా తప్పించుకున్నాడే తప్ప తన పెళ్లి వివరం చెప్పలేదు మోహన్. ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో వాళ్ళు ముగ్గురు ఈ పర్యటనకు బయలుదేరారు. మహానాయకుడు లెనిన్ గురించిన వివరాలు తెలుసుకునేందుకు, కనులారా అతని జ్ఞాపికలను చూసేందుకు వారెంతో తహతహలాడుతున్నారు. ఇమ్మిగ్రేషన్ చెక్కింగ్ కౌంటర్ దగ్గర తెలుగు వాళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నారు. వాళ్ళు తెలుగు వాళ్లే అని 6 మైళ్ళ దూరానికి తెలిసిపోయేలా గట్టిగా కేకలు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదో విషయం మీద వాదించుకుంటూ ఒక నిర్ణయానికి రాకుండా, ఎవరి మాట ఎవరూ వినకుండా సోఫాల్లో కూర్చుని ఉన్నారు. మిత్రులు ముగ్గురు అక్కడికి చేరుకోగానే, అమ్మయ్య, మీకోసం ఎదురు చూస్తున్నాం, మీ పాస్పోర్ట్లు ఇవ్వండి అంటూ పలకరించారు రామరాజు గారు. ముగ్గురు తమ పాస్పోర్ట్లు ఆయనకు అందించారు. రామరాజు గారు ఆ టీం లీడర్, వయసు 63 ఏళ్ళు. అయినా 43 ఏళ్ల వ్యక్తిలా హుషారుగా ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయన తల మీద మచ్చుకైనా తల వెంట్రుక లేదు. ఆయన ముఖం మీద టార్చ్ లైట్ పెట్టి వెతికిన ఒక్క ముడత కూడా కనిపించదు. ఆయన శరీరంలో ఒక్క రోగమైనా ఎన్నడూ చోటు చేసుకోలేదు. ఆయన మనసులో ముసలి భావాలు లేవుగాక లేవు. నడి వయస్కుల మధ్యలో పడుచువాళ్ల మధ్యలో అనుభవజ్ఞుల్లా ఉంటాడాయన. ఆయన ముఖం ఈ వేళ చూస్తే గత జీవితం మొత్తంలో ఎవరి మీద కనీసం కోపం కూడా తెచ్చుకున్నట్లు అతి ప్రశాంతంగా, అతి హుందాగా ఉంటుంది. ఆయన తన 20వ ఏట నుండి పార్టీ మెంబర్. మొక్కుకు సూటిగా మాట్లాడటం, నిక్కచ్చిగా ఉండగలగటం ఆయనలోని గొప్ప లక్షణాలు. రామరాజు గారు ఆ పాస్పోర్ట్లను కూడా కౌంటర్లో చెక్కింగ్ నిమిత్తం అందించారు. 5 నిమిషాల తర్వాత అందరినీ దగ్గరకు పిలిచారు. బిలబిల్లాడుతూ టీం మెంబర్స్ అందరూ ఆయన చుట్టూ గుమిగూడారు. కామ్రేడ్స్ అంటూ ఆయన గొంతు సావరించుకున్నారు. సోవియట్ రష్యా మనం చిరకాల మిత్రులం. మన ఇరు దేశాల మధ్య స్నేహం పెంపొందించుకోవటానికి, ఇరు దేశాలు కలిసి ప్రపంచ శాంతి కోసం కృషి చేయడానికి ఈ పర్యటనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ శాంతి పర్యటనల వల్ల ఇరు దేశాల ప్రజల మధ్య మైత్రి, సుహృద్భావం బలపడి ప్రపంచ శాంతికి దోహదం చేస్తాయనటంలో సందేహం లేదు.
ఢిల్లీ అశోక హోటల్లో నిన్న మధ్యాహ్నం సమావేశంలో మన పర్యటన వివరాలు, చూడబోయే ప్రదేశాలు, పాలు పంచుకునే సమావేశాలు, వీటి గురించి స్థూలంగా తెలియచేయటం జరిగింది అందరికీ. అలాగే మన బృందంలోని 30 మంది పరిచయాలు కూడా జరిగాయి. ఆ సమయానికి రాలేకపోయిన ఒక సోదరి నిన్న రాత్రికి ఢిల్లీ చేరుకుని ఈ ఉదయం ఫ్లైట్ అందుకోగలిగారు. ఆవిడ కూడా మన తెలుగు ఆడపడుచు కావటం విశేషం. ఆమెను మీకు పరిచయం చేస్తాను అంటూ మాటలాపి అటు ఇటు పరికించి, రాధాదేవి గారు ఇటు రండి అని పిలిచారు రామరాజు గారు. రాధ ముకుళిత హస్తాలతో సభ్యులందరికీ నమస్కరించి పక్కకు వెళ్ళిపోయింది. రాధాదేవి డిగ్రీ తర్వాత ఆర్కిటెక్చరల్ డిప్లొమా చేశారు. తణుకు ప్రాంతంలో గొప్ప ఆర్కిటెక్ట్గా పేరు తెచ్చుకున్నారని కూడా మాకు తెలిసింది. చిన్న వయసులోనే మంచి గుర్తింపు పొందినందుకు చాలా సంతోషం. ఆమె కూడా పాలు పంచుకోవటం వలన మన బృందం మరింత బలపడిందని నమ్ముతున్నాను. చీర్స్ టు రాధ అంటూ తమ ఉపన్యాసం ముగించారు. అందరూ చప్పట్లు కొట్టి తమ ఆనందం వ్యక్తం చేశారు. రాధ మరొక మారు ముకుళిత హస్తాలతో తన కృతజ్ఞతలు తెలియజేసింది అందరికీ. సరిగ్గా ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్కు కుడివైపున 100 గజాల దూరంలో అండర్ గ్రౌండ్లో నిర్మించిన టాయిలెట్ రూమ్స్లో ఒక దానిలో దూరి లోపల బోల్ట్ బిగించాడు ఒక వ్యక్తి. తన భుజానికి ఉన్న బ్యాగు తీసి ఫ్లష్ అవుట్ టేమ్కు ముందు పెట్టి మెల్లగా రుమాలతో ముఖం ఒత్తుకున్నాడు. తర్వాత బ్యాగు జిప్పు ఒడుపుగా తెరిచాడు. బుస్సుమంటూ లోపల నుండి ఒక్కసారిగా పైకి లేచింది సర్ఫరాజు. బి కూల్ బేబీ అంటూ ఒడుపుగా దాన్ని చేతపట్టి దళసరి పాలుదిన కవర్ జేబులో నుండి తీసి జాగ్రత్తగా ఆ సర్పాన్ని అందులోకి పంపించాడు. ఇంత దూరం నిన్ను ఇంత జాగ్రత్తగా తెచ్చింది నన్ను కరిచి చంపడానికి కాదు బేబీ, దాని పని పట్టడానికి, ఓకే? స్వాగతంలోనే అనుకుంటున్నట్టుగా పాలిథిన్ బ్యాగ్ వంక చూస్తూ అన్నాడు. నల్లని సంచిలో అటు ఇటు తిరుగుతూ చప్పుడు చేస్తోంది 4 అడుగుల సర్ఫరాజు. అది ది గ్రేట్ ఇండియన్ వైపర్ జాతికి చెందింది. దాన్ని ఓవర్ కోట్ కింద జాగ్రత్తగా దాచి బ్యాగ్ భుజానికి తగుల్చుకుని బోల్ట్ తెరుచుకుని బయటకు వచ్చాడు అతడు. కౌంటర్ దగ్గర జనమంతా గుంపుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ లగేజ్ దగ్గరికి వెళ్ళాడు. తాను గుర్తుపెట్టుకున్న బ్యాగు జిప్పు మెల్లగా ఊడదీసి పాలిథిన్ సంచి అందులో పడేసి మళ్ళీ వెంటనే జిప్పు మూసేశాడు. దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని చుట్టూ కలే చూశాడు. తనను ఎవరూ గమనించలేదన్న నిశ్చయానికి వచ్చాక జేబులో నుంచి పైపు తీసి పొగాకు దట్టించి ముట్టించాడు. తృప్తిగా 3 సార్లు పీల్చి పొగ వదిలాడు విలాసంగా. పర్యాటక బృందంలో తెలుగు వాళ్ళందరూ ఒకరి గురించి మరొకరు వివరాలు తరచి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలోనే ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి అటు వచ్చాడు. రామరాజు గారితో 2 నిమిషాలు మాట్లాడాడు. తర్వాత రామరాజు గారు అతనందరికీ పరిచయం చేశారు. డియర్ కామ్రేడ్స్, ఈయన మనతో పాటు పర్యటన అంతా కలిసి తిరిగే ఇంటర్ప్రెటర్. రష్యా భాష నుండి అనువాదం చేయటం, మన భావాలను రష్యన్లకు తెలియచేయటం, పర్యటన ఏర్పాట్లలో తోడ్పడటం, ఇవన్నీ చేయటం కోసం రష్యన్ ప్రభుత్వం ఈయన్ని మనకు సహాయంగా పంపింది. పేరు సర్గాయ్ కాదు, సర్గి. నమస్కారం మీ అందరికీ అంటూ అతడు చేతులెత్తి నమస్కరించగానే చప్పట్లతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది. అతడు కృతజ్ఞత సూచకంగా తల వంచాడు. నాకు కొంచెం తెలుగు వచ్చు, కానీ మోస్ట్లీ ఇంగ్లీష్, థ్యాంక్ యూ అన్నాడు చిరునవ్వుతో. అందరూ చిరునవ్వుతో అతడికి విష్ చేశారు. సర్గి రాజుగారితోటి 2 నిమిషాలు మాట్లాడి కౌంటర్ వద్దకు వెళ్ళాడు. కామ్రేడ్స్, మనం కొంచెం సేపట్లో లంచ్ తీసుకుని తర్వాత ఫ్లైట్లో బయలుదేరి లెనిన్గ్రాడ్ చేరుకుంటాం. తాష్కెంట్లో పర్యటన మనం తిరిగి వచ్చేటప్పుడు ఉంటుంది. 5 నిమిషాల్లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో మన పాస్పోర్టుల చెకింగ్ పూర్తయిపోతుంది. కాస్త ఓపిక పట్టండి అంటూ చెప్పి కౌంటర్ వైపు కదిలి వెళ్లారు రాజుగారు కూడా. హలో బ్రదర్స్ అంటూ వంశీ గాగుల్స్ సర్దుకుంటూ అక్కడికి వచ్చాడు. అతని వెనకాలే రాధ ఉంది. వంశీ రాధని విడివిడిగా అందరికీ పరిచయం చేశాడు. నా పేరు మురళి, విజయవాడలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న ఒంటరిగాడిని చెప్పాడు. నా పేరు మురారి, విజయవాడలో వ్యాపారం. అఫ్కోర్స్ నాకు పెళ్లి కాలేదు ఇంకా. ఐయామ్ మోహన్ కృష్ణ, సింప్లీ మోహన్, డాక్టర్ని అంటూ ముగ్గురు తమ పరిచయం చేసుకున్నారు. రాధ అందరికీ చిరునవ్వుతో నమస్కరించింది. ఒక నడివయస్కురాలు హడావుడిగా మధ్యలోకి చొచ్చుకుని వచ్చింది. నా పేరు రత్నం, డాక్టర్ రత్నం, బోలెడంత పేరున్న గవర్నమెంట్ గైనకాలజిస్టుని. ఎంత బిజీగా ఉన్నా రష్యా పర్యటన అనగానే మానుకోలేకపోయి బయలుదేరి వచ్చేశాను. ఈ 16 రోజుల్లోనూ బోలెడంత ప్రాక్టీస్ పోతుంది, అయినా తప్పదు కదా అందామె. ఆమె లావుగా కళ్ళజోడుతో ఉంది. ఖరీదైన పట్టుచీర కట్టింది. మెడలో కాసులు పేరు వేసుకుంది.
తనకున్న ఐశ్వర్యం వివరాలన్నీ హైదరాబాద్లోనే కాకుండా రష్యాలో కూడా చాటాలన్న పట్టుదలతో వచ్చినట్టుగా ఉందామే. మేడం, మీరు గవర్నమెంట్ ఆసుపత్రిలో కదా పనిచేస్తున్నారు, మరి ప్రాక్టీస్ పోతుందంటారేమిటి? మురారి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు. ఆవిడ సమాధానానికి కొంచెంసేపు తడుముకుంది. అబ్బే నిజమే, మేము ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు. రాష్ట్రంలో రావణాసురుడు డాక్టర్ల ప్రాణాలు తీస్తున్నాడు కదా, మాట వరుసకన్నానంతే అంది. సర్గి రామరాజు గారు అంతలోనే అటొచ్చారు. పదండి లంచ్ తీసుకుందాం, రెస్టారెంట్ అదిగో అంటూ చూపించారు. అందరూ అటు నడిచారు. తాష్కెంట్ ఎయిర్పోర్ట్లోని ఆ రెస్టారెంట్ హాల్ లోపల చాలా విశాలంగా ఉంది. ఒకే పర్యాయం సుమారు 200 మంది కూర్చుని తినేటందుకు అనువుగా 2 టేబుల్స్ కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. టేబుల్స్ మధ్యనున్న ఖాళీల్లో నుంచి ట్రాలీలు తోసుకుంటూ తినుబండారాల ప్లేట్లు సర్దుతూ హడావుడిగా తిరుగుతున్నారు బేరర్లు. వాళ్ళందరూ ఆడవాళ్లే కావటం విచిత్రంగా తోచింది మురారికి. చూడు బంగాళదుంపల్లా ఎలా ఉన్నారు అన్నాడు మురళితో గొణుగుతున్నట్లు. ఇందులో ఏ ఒక్కరైనా సరే నీ మెడకాయను వాళ్ళ చంకలో ఇరికించి నొక్కారంటే నీ పని అయిపోతుంది, నువ్వు నోరు మూసుకో అంటూ మిత్రుణ్ణి హెచ్చరించాడు మురళి. నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ టేబుల్స్ చుట్టూ సర్దుకుని కూర్చున్నారు అందరూ. ప్లేట్లలో వడ్డించిన పదార్థాలు సగభాగం ఎవరికీ బోధపడలేదు. అర్థమైందల్లా యాపిల్ ముక్కలు, వెన్న, గచ్చకాయ రంగులో ఉన్న రొట్టె అంతే. అవి కాక ఇంకొక 5-6 డిష్లు ఉడికినవి ఉడకనివి వాళ్ళ మధ్య ఉన్నాయి. టేబుల్ మధ్యలో పెద్ద జగ్గుతో యాపిల్ జ్యూస్ ఉంది. సుమారు 7-8 కోలా సీసాలు వాటి పక్కనే గ్లాసులు ఉన్నాయి. మురారికి ఆకలి దహించుకుపోతుంది. కానీ టేబుల్ మీద పదార్థాలు చూసేసరికి సగం నీరసం ముంచుకొచ్చింది. వంశీ సంగతి సరే సరే, టేబుల్ మీద అన్నం కానీ చపాతీలు కానీ కనీసం పుల్కాలు కానీ కనిపించకపోయేసరికి మతిపోయింది. కొంచెం తేడాగా అందరి పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. అయితే బయటపడటానికి బిడియం అడ్డొచ్చింది అందరికీ. నకనకలాడుతూ నాప్కిన్స్ పరుచుకున్నారు. ఫోర్కులు చెంచాలు చేత పట్టుకున్నారు. కానీ తెగించి ఏ పదార్థమూ నోట పెట్టలేకపోయారు. అంతలోనే సర్గి వచ్చాడు. హలో సర్గి, వాట్ ఈస్ దిస్ అంటూ మురళి ఒక ప్లేటు వంక చూపించి అడిగాడు. అదేదో మన కట్లెట్లా ఉంది అన్నాడు మురారి. కట్లెట్ కాదు, నీ బొంద కాదు అన్నాడు మురళి. సగం మాటలు మాత్రమే వినపడిన వంశీ, అబ్బే అది బోండా కాదండి, ఏదో నాన్ వెజ్ డిష్ అన్నాడు. అతనికి నెల్లూరు కోమల విలాస్ బోండాలు గుర్తుకొచ్చి నోటి నిండా లాలాజలం ఊరింది. సర్గి ప్లేటు వంక 2 నిమిషాలు నిశితంగా చూసి, దట్ ఈజ్ కౌతాంగ్ అన్నాడు. ఓహో, కౌతాంగ్ అంటే మన కోఫ్తా కర్రీ లాంటిది కాబోలు. మన దుర్గా విలాసుల కోఫ్తా కర్రీ భలే బాగుంటుంది అంటూ ఫోర్క్ అందులో గుచ్చాడు మురారి. అంతమంది ముఖంలోనూ అర్థం కాలేదన్న భావన గమనించాడు సర్గి. వెంటనే తన నాలుక బయటకు తీసి దాన్ని చూపెడుతూ టంగ్ తంగ్ కోతాంగ్ కౌతాంగ్ అంటూ వివరించాడు. మురారి చేతిలోని ఫోర్కు ప్లేట్లోకి జారిపోయింది. ఇది ఆవు నాలికన్నమాట అంటూ వంశీ తెలుగులోకి అనువాదం చేశాడు. అతనికి నోట్లో లాలాజలం ఊరటం మానేసి కడుపులో తిప్పటం ఆరంభమైంది. ఇంకా నాయం, నోట పెట్టాను కాదు అన్నాడు మురారి. పెడితే ఏమై ఉండేది? రాధ నవ్వుతూ చనువుగా అడిగింది. మా నాయనమ్మ నా నాలిక కోసి ఇస్త్రీ చేయించుండేది అన్నాడు మురారి. అతడి మాటలకు అందరూ హాయిగా నవ్వేశారు. కోఫ్తా కర్రీ అంటూ మురిసిపోయారు కదా, తినండి అంటూ మరింత చనువుగా జోక్ చేసింది రాధ. సర్గి వెళ్ళిపోతే మిగిలిన పదార్థాలు కూడా ఏమీ అర్థమయ్యేలా అనిపించలేదు. అందుకని మురళి పేరున అన్ని ప్లేట్లలో పదార్థాలు తెలుసుకున్నాడు. బీఫ్ ఆలాకార్డా, బీఫ్ తో ప్యాజా, రోల్డ్ బీఫ్, చిల్డ్ మస్టర్డ్ బీఫ్, బీఫ్ జుబ్కిస్తాన్ స్టైల్, బీఫ్ స్పిన్స్ అంటూ అన్ని పదార్థాల పేర్లు బీఫ్తో మొదలయ్యేవో లేక ముగిసేవో చెప్పి అక్కడి నుండి నిష్క్రమించబోయాడు సర్గి. మొత్తానికి అన్ని గొడ్డు మాంసాలే, నీరు గారిపోయాడు మురళి. ఆ తెల్లని కూర ఏమిటో అడుగు, ములక్కాడలు పిండి పెట్టి వండినట్టుంది, అదొక పట్టుపడదాం అంటూ మురారి దూరంగా ఉన్న ఓ ప్లేటు వంక చూశాడు. మురళి దిస్ ఈజ్ అంటూ ఉంటే వెజిటేరియన్ అన్నాడు సర్గి అదోలా అసహ్యంగా మొహం పెట్టి. శాకాహారం అనేసరికి వీడు అసహ్యంగా మొహం పెట్టాడేంటి, వీడి మొహం ఈడ్చా అంటూ మెల్లగా గొణిగాడు మురారి. నోర్మి, వాడికి కొంచెం తెలుగొచ్చు అంటూ మోచెత్తో పొడిచాడు మురళి. మనం వాడుతున్న మాండలికాలు వాడికి అర్థమై చావవులే. వెజిటేరియన్ అంటే యు మీన్ ఎనీ వెజిటబుల్ అంటూ వింతగా చూశాడు వంశీ సర్గి వంక. వెజిటేరియన్ అంటే ఏమిటండి మరి, వెజిటబుల్ కాకపోతే మీ బాధ ఏమిటి, సరిగ్గా చెప్పరాదా
అంటూ రాధ ఆట పట్టించింది. నా బాధ ఏమిటో చెప్పమంటారా రాధ? నువ్వు పక్కన అలా నవ్వుతూ ఉండటమే, మగవాడిని పిచ్చెక్కించేలా చూసే చూపులకే నా బాధ అంతా. పేదాలు గీతల్లా విడిపోయి ఎర్రని చిగురు తళుక్కుమంటూ మెరిసే ఆ నవ్వు అలా నవ్వటమే. 1000 వీణ తీగలు ఒక్కసారే మీటి వదిలేసినట్లు అలా నవ్వటమే నాకు బాధ కలిగించే విషయం. రాధా, నా బాధ నీకు ఎలా చెప్పను, ఎలా వివరించను అంటూ ఏమేమో మాట్లాడబోయి అంతలోనే తామాయించుకుని, అబ్బే అదేం కాదు, కూర ఏమిటో తెలుస్తుందని అంటూ తడువుకుంటూ సమాధానం చెప్పాడు. ఆ కూర ఏదైతేనేం 5-6 రకాల ఊరగాయలు పట్టుకొచ్చారుగా అంది మెల్లగా రాధ. దట్ ఈజ్ మష్రూమ్స్ అంటూ చెప్పి కదిలి వెళ్ళిపోయాడు సర్కి. మష్రూమ్స్? మైగాడు, పుట్టగొడుగులు, కొండొకచో కుక్క కొడుగులని కూడా అంటారు. కుక్క కొడుగుల కూర ఇది, చీ అన్నాడు. చీ ఏమిటండి టేబుల్ మీద పెట్టుకుని? అందరూ తలో రకంగా వ్యాఖ్యానం చేశాక వంశీ ఆ కూరను ఫోర్కుతో కదుపుతూ, ఇవిగో ఇవి పుట్టగొడుగు కాడలే అంటూ కాడలు బయటికి లాగి అందరికీ చూపించాడు. పుట్టగొడుగులు తినటం ఏంట్రా భాగవంతుడా అంటూ మురారి నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. కమ్యూనిస్ట్ దేశంలో భగవంతుడి పేరు ఎత్తడం న్యాయం కాదు అంది రాధ. అది నిజమే, కానీ ఈ తిండి తిన్నాక మనల్ని దేవుడే రక్షించాలి అన్నాడు. అదిగో మళ్ళీ దేవుడి సంగతి అంటూ నవ్వేసింది రాధ. పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు బాగా ఉన్నాయట అన్నాడు మురళి వాటిని గెలుగుతూ. అయితే మాత్రం ఎలా తినటం అన్నాడు మురారి. మిత్రులారా, ఇలాంటి కష్టం వస్తుందని నాకే తెలుసు, అందుకే తెచ్చాను ఈ గోంగూర పచ్చడి. రుచి కోసమేనా మీ చింత? గోంగూర పచ్చడి ఉంది నా చెంత అంటూ వంశీ రేడియో ప్రకటనలోకి మళ్ళీ మాట్లాడుతూ సీసాను బ్యాగ్లో నుండి బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు. హుర్రే అంటూ గట్టిగా అరవబోయి తమాయించుకున్నాడు మురారి. ఆ సీసా చూడగానే మురళికి కూడా ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ బొత్తిగా ఒక్కరోజు పరిచయంతో పచ్చడి వాడటం బాగుండదని ఊరుకున్నాడు. వెరీ గుడ్, నాకు గోంగూర పచ్చడి అంటే ఇష్టమని మీకెలా తెలుసు అంటూ చొరవగా సీసాను దగ్గరకు తీసుకున్నాడు మోహన్. ఆంధ్రులంటే గోంగూర ప్రియులు కదా, ప్రత్యేకంగా తెలియటానికి ఏముంది అన్నాడు వంశీ. మోహన్ సీసాలో పావు భాగం ఊడ్చి వేసేసుకున్నాడు. తర్వాత చొరవగా అందరూ దాన్ని వాడటం ఆరంభించారు. గోంగూర పచ్చడి ఇలా చేశారేమిటి? ఇదే మా ఇంట్లో అయితేనా బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ డాక్టర్ రత్నం గారు ఓ పావు భాగం వాడేసింది. 3 రొట్టెలకు వెన్నతో పాటు పచ్చడి పలచగా రాశారు. టేబుల్ మొత్తం తిరిగి వంశీ దగ్గరకు వచ్చేసరికి సీసా గోడలకు అంటుకుని మాత్రమే మిగిలింది పచ్చడి. దాన్ని మొత్తం ఊడ్చి బయటికి లాగాడు. తర్వాత మెల్లగా రాధతో అన్నాడు, ప్లీజ్ రాధ గారు, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటండి? నిజంగా మాట ఇవ్వాలి. నా దగ్గర బోలెడు పచ్చళ్ళు ఊరగాయలు ఉన్న సంగతి ఎవ్వరికి తెలియజేయనని మాట ఇవ్వండి అన్నాడు విషాదంగా మొహం పెట్టి. రాధ చిన్నగా నవ్వేసింది. ష్యూర్, అలాగే, నాకు మాత్రం మాట ఇవ్వాలి, తప్పకుండా ఎవ్వరికీ చెప్పను అంది. 5 నిమిషాల తర్వాత బేరరు ట్రాలీ తోసుకుంటూ వచ్చి కెఫీ కెఫీ అంటూ తెల్లటి చిక్కటి పదార్థం గ్లాసులతో టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయింది. కెఫీ అంటే కాఫీకి రష్యన్ రూపాంతరమా? అనుమానం వ్యక్తం చేశాడు మురారి. కాఫీ ఎక్కడైనా తెల్లగా ఉంటుందా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది అన్నాడు మురళి. రష్యాలో కాకులు తెల్లగా ఉంటాయట, కాఫీ మాత్రం ఎందుకు ఉండకూడదు అంటూ వాదనకు దిగాడు మురారి. అవును, మీ అనుమానం చాలా సహజంగా ఉంది అంటూ వత్తాసు పలికాడు మోహన్. రష్యాలో శ్వేత రాత్రులు కూడా ఉన్నాయట, అంటే తెల్లని రాత్రులు. రాత్రే తెల్లగా ఉన్నప్పుడు కాఫీ తెల్లగా ఎందుకు ఉండకూడదు అన్నాడు మోహన్. రాత్రులు తెల్లగా ఉంటాయా? అదెలా అంది రాధ క్యూరియస్గా అతని వంక చూస్తూ. ఎస్, నేను చెప్పేది 2 రోళ్ళు 4 అన్నంత పచ్చి నిజం. లెనిన్గ్రాడ్ నగరవాసులకు శ్వేతరాత్రులు సుపరిచితాలే. నార్త్ పోల్కు బాగా దగ్గరగా ఉండటం వల్ల సూర్యాస్తమయానికి సూర్యోదయానికి మధ్యకాలం ఆ ప్రాంతవాసులకు చాలా తక్కువ ఉంటుంది. ఏ అర్ధరాత్రికో సూర్యాస్తమయం, మళ్ళీ వెనువెంటనే సూర్యోదయం అక్కడ కనిపిస్తుంది. అంతేకాదు సంవత్సరంలో ఏదో ఒక రోజున రాత్రిపూట అసలు చీకటే కనిపించదుట. ఆ వేళ ఉత్సవం జరుపుకుంటారు సోవియట్ ప్రజలు అంటూ వివరించి చెప్పాడు మోహన్. మీ గుంటూరు గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంది వంశీ గారు అంటూ మురళి మెచ్చుకున్నాడు. వంశీ గ్లాసులో కెఫీ కొద్దిగా రుచి చూసి యురేకా అంటూ అరిచాడు. కనిపెట్టేశాను, ఈ గ్లాసులో పదార్థం అన్నాడు. ఏమిటి?
బ్రహ్మాండమైన పెరుగు, కమ్మని పెరుగు, దానిలో కాచి తోడుపెట్టిన పల్లెటూరి పెరుగు కంటే అమోఘమైన పెరుగు, మేగడ తీసివేయకుండా చిలికి సర్వ్ చేసిన రుచికరమైన పెరుగు. మన బెజవాళ్ళ కూడా ఇంత మంచి పెరుగు దొరకదు అంటూ వంశీ చేతిలోని గ్లాసుడు కెఫీ లాగించేశాడు. అది పెరుగని తెలియగానే ఎవ్వరూ ఆలస్యం చేయలేదు. గట్టగట్టలాడుతూ దాన్ని తాగి ఖాళీ గ్లాసులు టేబుల్పై ఉంచి తృప్తిగా తుడుచుకున్నారు. ఇంతలోనే ట్రాలీ అటు వస్తున్న శబ్దం మళ్ళీ వినిపించింది. మళ్ళీ ఏ దున్నపోతు మాంసమో గేదె మాంసమో తెస్తున్నట్టున్నారు, గొణిగాడు మురారి. ట్రాలీ ఆపి చిరునవ్వుతో పెద్ద పెద్ద కప్పులతో ఐస్ క్రీమ్ సర్వ్ చేసి వెళ్ళింది వెయిట్రెస్. మైగాడ్, డిసర్ట్ కూడా ఉంది అంటూ వంశీ దాన్ని ఎదరకు లాక్కున్నాడు. వీళ్ళు ఐస్ క్రీమ్ కూడా అన్నంలాగా తింటారు కాబోలు, చూడండి ఎంత క్వాంటిటీ ఉందో అంది రాధ. ఐస్ క్రీమ్ తినటం పూర్తయింది. ఎంతో రుచిగా శుచిగా ఉంది ఐస్ క్రీమ్. ఒక్క పొడి లేదా కిళ్ళి ఇస్తారా అడిగాడు మురారి. మిఠాయి కిళ్ళీనా జరదా కిళ్ళీనా ఎత్తి పొడుపుగా అడిగింది రాధ. ఏదైనా పర్వాలేదు మా వాడికి అన్నాడు మురళి. అసలు రష్యాలో ఒక్క పొడి బీడీలు ఇలాంటివి దొరకవు. మనం రష్యన్ ప్రజలకు వాటిని బహుకరిస్తే ఎంతో సంతోషిస్తారు. అందుకే 25 బీడీ కట్టలు తెచ్చాను నేను అన్నాడు వంశీ నవ్వుతూ. ఏమైనా మీకు ముందు చూపు ఎక్కువేనండి అంది రాధ. అవును, అందమైన మీలాంటి ఆడవాళ్ళు పక్కనుంటే ముందు చూపు లేకుంటే ఎలా దెబ్బతింటాం అన్నాడు వంశీ గొణుగుతున్నట్లుగా. అది రాధకు వినిపించింది, కానీ వినపడినట్లు మౌనంగా ఉండిపోయింది. ఇంతలోనే లెటస్ గో అంటూ సర్గి వచ్చాడు. అందరూ లేచి డైనింగ్ హాల్ వదిలి బయట లాంజ్లోకి వచ్చారు. బయట వాతావరణంలో నీరండ పరుచుకుని ఉంది. వాతావరణం అంతా చల్లగా ఎంతో ఆహ్లాదంగా ఉంది. మన ఫ్లైట్కి ఇంకా గంట టైం ఉంది అన్నాడు రామరాజు. మురళి లాంచ్ అంతా కలే తిరిగాడు, ఎక్కడైనా పేపర్ దొరికితే తీసుకుందామని. అతనికి ఉదయాన్నే పేపర్ చదవకపోతే ఏదో వెలుతుగా ఉంటుంది. అలాంటిది మధ్యాహ్నం లంచ్ అయిపోయాక కూడా ఏ పేపరు దొరకలేదు. ఎంత గాలించినా ఇంగ్లీష్ పేపర్ దొరకటం దుర్లభమైంది. లాంజ్లో ఓ మూలగా టేబుల్ మీద 4 రకాల రష్యన్ పేపర్లు పరిచున్నాయి. వాటి పక్కనే 5.K అని చిన్న ప్లాస్టిక్ బోర్డు మీద రాసి నిలబెట్టబడి ఉంది. మురళి వాటి వంక చూస్తూ ఉంటే రాధ అటువైపుకు మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. ఇవన్నీ రష్యన్ పేపర్లే, అర్థమే చావదు, కొనుక్కున్నా ప్రయోజనం లేదు. అసలు ఈ అక్షరాలు భలే తమాషాగా ఉన్నాయి కాదు అంటూ కొన్ని పేర్లు చూపించాడు మురళి. ఏంటి, రాధగారికి రష్యన్ పదాల గురించి ప్రైవేట్ చెప్తున్నారా అంటూ మోహన్ అటువైపు వచ్చాడు. తెలుగు గేయాలు రాయటంలో సుప్రసిద్ధ రచయితగాను, తెలుగువారి గాయాలు మాన్పటంలో ప్రసిద్ధ వైద్యుడిగాను పేరు పొందారు మీరు. మీకంటే బాగా చెప్పడం ఎవరికి సాధ్యం అన్నాడు మురళి. ఏంటి, మోహన్ గారు గేయ రచయిత? నాకు ఇంతవరకు తెలీదు అంది రాధ సంతోషంగా. నేను మనుషుల గాయాలకు కట్లు కడతాను. అది సరే, నా గుండె గాయాలకు ఎవరు కట్లు కడతారు అంటూ రాధ వైపు నర్మగర్భంగా చూసి తర్వాత మురళి వంక తిరిగి నవ్వేశాడు. మొత్తానికి రచయిత అనిపించుకున్నారుగా. రాధ మోహన్ మాటల్లోని విసురు, మొహంలోని భావ ప్రకటన జాగ్రత్తగానే గమనించింది. అతడు తనను ఉద్దేశించి మాట్లాడుతున్నాడనే విషయం కూడా ఆమెకు అర్థమైంది. గుండె గాయాలకు కట్లు కట్టేవాళ్ళు, కట్టగలిగిన వాళ్ళు ఇండియాలో ఉన్నారేమో కదా, ఇక్కడ బాధపడటం ఎందుకు? మేము లెనిన్గ్రాడ్ వెళ్తాము, మీరు ఇండియా వెళ్ళిపోండి అంది. తర్వాత మురళి వంక తిరిగి అంతే కదండి అంది. పర్వాలేదు, మోహన్ గారితో సాంగత్యం వలన మీకు కూడా కవిత్వం అంటుతుంది అన్నాడు మురళి. ఏముంది, ఇంకొక వారం రోజులు పోయేసరికి మీరు కూడా గేయాలు రాసి పారేస్తారు. సాంగత్య దోషం ఏమంటారు మోహన్? అనటానికి ఏమీ లేదు, మీరేమన్నా అది ఫైనల్ అంటూ మోహన్ చిన్నగా నవ్వేశాడు. అక్కడికి సుమారు 30 గజాల అవతల సోఫాలో ఒక వారగా కూర్చున్న ఆ వ్యక్తి జేబులో నుంచి పైపు తీసి పొగకు దట్టించి ముట్టించాడు. వరుసగా 3 పర్యాయాలు బలంగా పొగ పీల్చి పొగాకు పూర్తిగా అంటుకుందనే నిశ్చయానికి వచ్చాక దాన్ని చేతిలో పట్టుకుని మెల్లగా చూపులు మాట్లాడుకుంటున్న ముగ్గురు వైపు సారించాడు. అతనికి మనసులో ఓ అనుమానం ప్రవేశించింది. మొదట ప్రకటించిన కార్యక్రమం ప్రకారం తాష్కెంట్లో ఒకరోజు ఆగి అప్పుడు లెనిన్గ్రాడ్కు బయలుదేరాలి. కానీ అనుకోకుండా కార్యక్రమంలో మార్పు వచ్చింది. తాష్కెంట్ ఊళ్ళోకి వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా లెనిన్గ్రాడ్ వెళ్ళడానికి ప్రోగ్రాం మార్చారు. రాధ హోటల్ రూమ్లోకి వెళ్ళాక బ్యాగు తెరుస్తుందనే ఉద్దేశంతో తను తెచ్చిన వైపర్ని బ్యాగులో పడేశాడు. కానీ అనుకోని విధంగా మార్పు వచ్చింది. కొంపదీసి రాధ ఏదైనా అవసరం వచ్చి తాష్కెంట్ నుండి లెనిన్గ్రాడ్ వెళ్లే సమయంలో ఫ్లైట్లో బ్యాగు తెరిస్తే కొంప మునుగుతుంది, అనవసరమైన అలజడికి కారణమవుతుంది. అదే రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు తెరవటం జరిగితే
సర్పరాజు బయటపడటం, రాధను కాటువేయటం, ఆమె పడిపోవటం, పాము ఎటో వెళ్ళిపోవటం జరిగి ఉండేది. కనీసం ఆమె చావుకి ఎలిపి కూడా లభించి ఉండేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి అనుకుంటూ లేచి మెల్లగా అడుగులు వేసుకుంటూ ఎదరకు వెళ్ళాడు. మురళిని సమీపించి ఐఆమ్ డేవిడ్, విక్టర్ డేవిడ్ అంటూ తనను తాను బృందంలో మెంబర్గా పరిచయం చేసుకున్నాడు. మురళి డేవిడ్కు మోహన్ని కూడా పరిచయం చేశాడు. కరచాలనాలు, హలోలు పూర్తయ్యాయి. అంతవరకు ఆ రష్యన్ పేపర్ను అటు ఇటు తిరిగేస్తున్న రాధ వెనక్కు తిరిగి చూసింది. నోట్లో పైపుతో, పిల్లిగడ్డంతో ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడింది. అలాగే పిచ్చిదానిలా చూస్తూ నిలబడిపోయిన రాధ మోహన్ పిలుపుతో ఉలిక్కిపడింది. ఏంటి అలా చూస్తున్నారు అన్నాడు మోహన్. అబ్బే ఏం లేదు అంటూ చిరునవ్వు పెదాలపైకి తెచ్చుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసింది కానీ సాధ్యపడలేదు. ఈయన డేవిడ్ మన బృందంలోనే ఉన్నాడు అంటూ మురళి డేవిడ్ను రాధకు పరిచయం చేశాడు. ఐఆమ్ విక్టర్ డేవిడ్ అంటూ అతను నమస్కరించాడు. డేవిడ్ అనే పదాన్ని గొణుక్కుంటున్నట్లు తనలో తానే అనుకుంది. మెల్లగా చేతులెత్తి అతనికి నమస్కరిస్తూ నా పేరు రాధ అంది. మనమందరం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం కనుక కలిసి తిరిగితే బాగుంటుంది అన్నాడు డేవిడ్. అఫ్కోర్స్ తప్పకుండా అన్నాడు మురళి. నా గురించి వివరాలు చెప్పలేదు కదూ అంటూ రాధ వైపు ఓరకంటితో చూస్తూ నా పూర్తి పేరు శామ్యూల్ విక్టర్ డేవిడ్, నివాసం పేరుకు హైదరాబాద్, కానీ తిరిగేది మొత్తం దేశమంతా. ట్యూబ్స్ అండ్ షోట్స్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. సంగీతం అంటే చాలా ఇష్టం, చెవి కోసుకుంటాను అంటూ మాటలు ముగించాడు. రాధ కొంచెం ఇబ్బందిగా ఉండటం గమనించిన మోహన్ అలా ఉన్నారేం రాధ అని అడిగాడు. చిన్న తలనొప్పి, మామూలే, అంతకంటే ఏం లేదు అంది రాధ. నా దగ్గర ట్యాబ్లెట్ ఉంది, ఇవ్వనా? అవసరం లేదు, అదే పోతుంది, పర్వాలేదు అంటూ మోహన్ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. రాధ మనసు నిండా అలజడి. తనలోని గాభరాను బయటకు కనపడివ్వకుండా దాచి మామూలుగా ఉండేందుకు ప్రయత్నించింది. సీ యూ అగైన్ అంటూ డేవిడ్ చిరునవ్వు చిందిస్తూ పైపు పీలిస్తూ ముందుకు సాగిపోయాడు. రాధ బరువుగా ఊపిరి తీసుకుంది. అతడు వెళ్ళిపోతూ ఉంటే నడక ఎందుకో కాస్త విచిత్రంగా అనిపించింది. ఎడమకాలు లాగుతున్నట్లు నడుస్తున్నాడు. ఆ నడకే కొత్తగా ఉంది. మనిషి చాలా టిపికల్గా ఉన్నాడు కదూ అతడు వెళ్ళిన వంకే చూస్తూ అన్నాడు మురళి. ఇంతలో మోహన్ జేబులో నుంచి నాణేలు తీసి పక్కనున్న టేబుల్ మీద స్లాట్లో పడేసి పేపర్ల కట్ట నుండి 2 పేపర్లు తీసుకున్నాడు. ఎందుకు, మీరు చదవగలరా వీటిని అడిగింది రాధ. చదవలేను కానీ నా లైబ్రరీలో దాచేందుకు. ఈ 2 రకాల పత్రికలు నా వద్ద లేవు, నాకు దినపత్రికల సేకరణ హావి అన్నాడు మోహన్. రాధ మెచ్చుకోలుగా చూసింది అతని వంక. రాధ, మీరిక్కడున్నారా, మీకోసం అంతా వెతికాను అంటూ వంశీ వచ్చాడు అక్కడికి. నా కోసం ఎందుకు వెతకటం అంది రాధ. ఆమె నుండి ఆ ప్రశ్న వస్తుందని ఊహించని వంశీ బెత్తరపోయాడు. ఐ మీన్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోయారో అని. ఇంకా నయం, కనపట్టం లేదు అని రాధాదేవి గారి ఫోటోతో పాటు పేపర్లో వేయించలేదు అన్నాడు మురళి. రాధ కిలకిలా నవ్వేసింది. దూరం నుండి సర్గి చేతులు ఊపుతున్నాడు. పదండి, బయలుదేరాలి కాబోలు అంది రాధ. అందరూ అటు నడిచారు. అందరూ లోపలికి వెళ్ళండి, నేను సర్గి వెళ్ళి బోర్డింగ్ పాసులు మొత్తం తీసుకుని వచ్చేస్తాం అన్నాడు రామరాజు. అందరూ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకున్నారు. ఎంట్రీ గేట్లో నుండి లోపలికి నడిచారు. భుజానికి తగిలించిన బ్యాగు అటు ఇటు కదులుతున్నట్లు అనిపించింది రాధకు. వెనక్కి చూస్తే వంశీ చిరునవ్వుతో ఉన్నాడు. సారీ, నా బ్యాగు తగిలింది అన్నాడు. రాధ మాట్లాడకుండా ఎదరకు నడిచింది. 2-3 సార్లు భుజానికి ఉన్న బ్యాగు అటు ఇటు కదిలినట్లయింది. వంశీ కావాలని ఇలా చేస్తున్నాడనిపించింది రాధకు. అయినా మాట్లాడకుండా ఊరుకుండిపోయింది. లోపల హాల్లోకి చేరుకున్న బ్యాగులన్నీ ఒక వారగా పెట్టారు. హాల్లో ఎదురుగా వేయింగ్ మిషన్ కనిపించింది. మన బరువులు చూసుకుంటే మంచిది, తిరిగి వెళ్లే సమయానికి ఎంత తగ్గిపోయామో తెలుస్తుంది అన్నాడు మురారి. ముందుగా మురారి వేయింగ్ మిషన్ మీద నిలబడ్డాడు. స్కేల్ మీద ముళ్ళు 50, 60, 70, 90 అలా దాటిపోయి 102 కేజీల దగ్గర ఆగింది. కెవ్వుమంటూ అరిచాడు మురారి. అబ్బా, ఎందుకు అరుపు? మురళి విసుక్కున్నాడు. నేను ఢిల్లీలో 51 కేజీలు ఉన్నాను, అప్పుడే 102 కేజీలు అయిపోయాను. భయపడకండి అంటూ నవ్వుతూ రాధ వేయింగ్ మిషన్ మీద నుంచి అదిమి పెట్టిన తన కాలు వెనక్కి తీసింది. ముళ్ళు 51 మీద ఆగింది. తర్వాత మురళి, వంశీ, మోహన్ అందరూ తమ తమ బరువులు చూసుకున్నారు. మీ బరువు చూసుకోండి అన్నాడు మురళి. వద్దు అంది రాధ.
మీ బరువు మాకు తెలిసినా పర్వాలేదు, ఆడదని వయసు అడగకూడదన్నారు కానీ బరువు అడగకూడదని ఎవరూ అనలేదు కదా అన్నాడు మోహన్. మన ఇండియన్ సొసైటీలో కుటుంబానికి ఆడది బరువు, అలాంటిది ఆడదాని బరువు తెలుసుకోవటం ఎందుకులేండి అంది రాధ. ఈ దేశంలో ఆడవాళ్ళు మరీ బరువుగా ఉన్నారు చూడటానికి. అయితే కమ్యూనిస్ట్ దేశాల్లో కట్న కానుకల ప్రసక్తి లేదు కనుక వాళ్ళు కూడా మగవారితో సమానంగా కష్టించి పనిచేసి ఆర్జిస్తారు కనుక వారెవరికి బరువు కారు అన్నాడు మురళి. అఫ్కోర్స్ వారెవరికి బరువు కారు, కానీ వాళ్ళ భర్తలు వాళ్ళకి బరువే అంటూ వంశీ రాధ వంక క్రీగంటగా చూశాడు. ఆ విషయం మీకు రష్యన్ అమ్మాయి చెప్పిందా వ్యంగ్యంగా అడిగింది రాధ. ఏవో కబుర్లలో పెట్టి బరువు చూసుకోనే లేదు మీరు అన్నాడు మురళి. రాధగారి బరువు నాకు తెలుసు అన్నాడు వంశీ. ఎంత? మురారి అడిగాడు. రాధ కోపంగా వంశీ వంక చూసింది. 7 మల్లెపువ్వుల బరువు, కాశీ మజిలీ కథల్లో చెప్పినట్లు అంటూ రాధ ఆగ్రహం చూసి వంశీ సర్దుకున్నాడు. ఇంకా నయం 14 పుట్టగొడుగుల బరువు అనలేదు అన్నాడు మురారి. నీకెప్పుడు తిండి గొడవేరా, పుట్టగొడుగులు మష్రూమ్స్ అనుకుంటూ అన్నాడు మురళి. అదేం తిండిరా భగవంతుడా అంటూ మురారి చేతులెత్తేశాడు. ఇంతలో సర్గి బోర్డింగ్ పాసులు తెచ్చి అందరికీ ఇచ్చాడు. బోర్డింగ్ పాసులతో అందరూ ఫ్లైట్ వంక కదిలారు. విమానం మధ్య భాగంలో కిటికీ పక్క సీట్లో కూర్చుంది రాధ. భుజానికి ఉన్న బ్యాగు తీసి కాళ్ళ దగ్గర పెట్టింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ పక్క సీట్లో కూర్చుంటాను అన్నాడు మోహన్. ఇది రష్యన్ ప్రభుత్వం వారి విమానం, మధ్య నా ఇష్టాలతో పని ఉంది. అయితే మీకు ఇష్టం లేదన్నమాట. సరే వెళ్ళిపోతాను, టేక్ ఇట్ ఈజీ అని నవ్వుతూ అతడి కుడిచేయి పట్టుకుని లాగి సీట్లో కూర్చోబెట్టింది రాధ. మోహన్ ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూశాడు. తన తప్పిదం గుర్తించి అతడి చెయ్యి వదిలేసింది రాధ. కూర్చోండి అంది. థ్యాంక్ యూ అంటూ సర్దుకుని కూర్చున్నాడు మోహన్. మోహన్ పక్క సీట్లో మురళి వచ్చి కూర్చున్నాడు. గబగబా లోనికొచ్చిన వంశీ రాధ పక్కనున్న 2 సీట్లు నిండిపోయి ఉండటంతో కాస్త నిరుత్సాహపడ్డాడు. చాలా అన్యాయం, ముందుగా వచ్చి నాకు సీటు ఉంచలేదు అంటూ రాధతో తన బాధను వ్యక్తం చేశాడు. సీటు ఉంచకపోవటం ఏమిటి, వెనక వరుసంతా ఖాళీయే, మీకోసమే ఉంచాను అంది రాధ చిరునవ్వుతో. చాలా ఇష్టంగా వెనక సీట్లో కూలబడ్డాడు వంశీ. అంతలోనే 2 రష్యన్ అమ్మాయిలు వచ్చి వంశీ పక్కనున్న 2 సీట్లను కూర్చున్నారు. మోహన్ వెనక్కు తిరిగి చూసారా, ఛాన్స్ కొట్టేశారు అన్నాడు కేవలం వంశీకి వినిపించేలా. రాధకు వినిపించినా విన్నట్టే ఊరుకుండిపోయింది. 10 నిమిషాల్లో విమానం బయలుదేరింది. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.